గురించి అంటే పెళ్ళి, మ్యారేజ్ సిస్టమ్ అనేది కరెక్టే కాదు. అసలు ఇది ఎలా ఎవాల్వ్ అయింది? ఈ సిస్టమ్ వల్ల పీపుల్ బెనిఫిట్ అవుతున్నారా, లాస్ అవుతున్నారా, అసలు ఏంటి? ఈ విషయం గురించి మాట్లాడుకుంటే అసలు మెయిన్గా మ్యారేజ్ అనేది మెసొపొటేమియాలో 3250 BCలో ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు మ్యారేజ్ సిస్టమ్ అనేది లేదు ఈ ప్రపంచంలో. అంతవరకు మనిషికి అడవిలో ఉండేవాడు, అసలు సొసైటీ అనేది లేదు. ఒక విలేజ్ అని కానీ టౌన్ అని కానీ ఏదీ లేవు. మనిషి అడవిలో ఉండేవాడు. ఒక యానిమల్ ఆస్పెక్ట్లో జరిగే రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఆ విధంగా ఒక యానిమల్ లానే మనిషి ఉండేవాడు. కానీ మెసొపొటేమియాలో 3250 BCలో ఒక మ్యారేజ్ సిస్టమ్ అనేది, ఒక ఫ్యామిలీ అనేది మనిషి పెట్టుకున్నాడు. ఇది అలా ఎవాల్వ్ అవుతుంది. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాడు మనిషి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని, జుడిషియరీ అని, అడ్మినిస్ట్రేషన్ అని, తర్వాత రూలింగ్ కింగ్స్ అని, ఇలా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాడు. మనిషి తనకు తానే పెట్టుకున్నాడు. టైం పాస్కి పెట్టుకున్నాడా, ఒక అవసరమై పెట్టుకున్నాడా, అవన్నీ తర్వాత చూసుకుంటున్నాం. ఇలా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాడు. అలాంటి ఇన్స్టిట్యూషన్లో మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ వల్ల మనిషికి బెనిఫిట్ జరుగుతుందో డ్యామేజ్ జరుగుతుందా అని చూస్తుంటే ఈ ఇన్స్టిట్యూషన్ వల్ల మెయిన్గా మనిషికి ఫ్రీడమ్ అనేది పోతుంది. ఏ స్పౌస్ అంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా వాళ్ళు ఫ్రీడమ్గా ఉండలేకపోతున్నారు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎన్నో కమిట్మెంట్స్ పెట్టుకుంటారు. ఒక మ్యారేజ్ చేసుకుంటే ఎన్నో కమిట్మెంట్స్ వచ్చి నెత్తి మీద పడతాయి. ఎలా అంటే ఇప్పుడు హస్బెండ్ అంటే వైఫ్ ఏం చెప్తే అది కన్సిడర్ చేయాలి, దాని గురించి ఆలోచించాలి, ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఇద్దరు మనుషులు నిర్ణయం ఆలోచించి తీసుకోవాలంటే అది 80% పబ్లిక్లో జరగదు. ఏదో కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉంటుంది, ఏదో ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఎవరో 20% పీపుల్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారో మ్యారేజ్ సిస్టంలో కూడా, నేను కాదన్నాను. కానీ 80% పీపుల్ ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, ఎన్నో ఘర్షణలు, ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మ్యారేజ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మ్యారేజ్ సిస్టమ్ వల్ల ఒక ఫైనాన్షియల్గా ఇద్దరు ఇప్పుడు హై ఫండ్ పర్సెంట్ ఇద్దరు వర్క్ చేస్తే ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవ్వచ్చు. తర్వాత ఒక మంచి సొసైటీలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించవచ్చు. తర్వాత కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ మ్యారేజ్ సిస్టంలో ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఉన్నాడు, వాళ్ళకు డాక్టర్ సన్న పుట్టాడు, వాళ్ళని పెంచుతారు. 20 years 25 years కష్టపడి పెంచుతారు. వీళ్ళ జీవితం అంతా దారిపోసి కొడుకుని కూతురిని పెంచుతారు. కూతురు పెళ్లి చేసి పంపించేస్తారు. ఎప్పుడో ఒక చుట్టం చూపుకి వస్తుంది. కొడుకు ఉన్నాడు, ఆడు ఉంటాడో ఉండడు. ఆడ హైదరాబాద్ అమెరికా వెళ్ళిపోతాడు. హైదరాబాద్లో అమెరికాలో మహా అయితే డబ్బులు నాన్న లేవలేకపోతున్నాడు, అమ్మకి ఆ నొప్పి వచ్చిందంటే డబ్బులు పంపిస్తాడేమో కానీ చూస్తాక రాడు, ఆడికి టైం ఉండదు. ఈ సిస్టమ్ ఏంటంటే ఇది పాతకాలం నుంచి కూడా అదే వస్తుంది. ఈ సిస్టంలో ఏ సిస్టంలో అయినా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఏ సిస్టమ్ నడవలేదు. స్వార్థం లేకుండా ఏ సిస్టమ్ నడవదు. మనకు తెలిసిందే మ్యారేజ్ సిస్టంలో హస్బెండ్కి వైఫ్కి మధ్య ఫీలింగ్స్ లేకపోతే ఆ సిస్టమ్ అనేది నడదు, ఆ ఇన్స్టిట్యూషన్ అనేది నడదు. ఆ సెల్ఫిష్నెస్ ఎలాగో ఉంటుంది. అది ఉన్నా లేకపోయినా వేరేది. ఇప్పుడు డామినేషను, హస్బెండ్ ఏమో వైఫ్ని డామినేట్ చేయాలని చూస్తాడు, వైఫ్ ఏమో హస్బెండ్ డామినేట్ చేయాలని చూస్తుంది. ఈ విధంగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఏ లైఫ్ అయితే నువ్వు హ్యాపీగా గడపాలని అనుకున్నావు ఆ లైఫ్ని నువ్వు సారోగా మార్చుకునే అవకాశం కూడా ఈ మ్యారేజ్ సిస్టమ్ వల్ల ఉంది అనేది. అందరూ సారోగానే ఉంటారని కాదు, చాలామంది హ్యాపీగా కూడా ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది సారోగా ఈ సిస్టమ్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని ఒక బ్యాడ్ ఫీలింగ్కి వెళ్ళే సిస్టమే కనిపిస్తుంది ఇప్పుడున్న సమాజంలో. ఆయన ఇంకా చెప్పాలంటే ఈ సిస్టమ్ ఎప్పుడో 3250 BCలో పెట్టారు. ఇంకొప్పుడు 2030 వచ్చేసింది. ఇంకా ఈ సిస్టమ్ కంటిన్యూ చేస్తున్నారంటే గొప్పే. ఎందుకంటే ఈ సిస్టంలో ఇప్పుడు అమెరికా ఉంది, చాలామంది ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అని వీటికి వచ్చేసారు. ఎవరో మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు డైవర్స్ రేట్ అనేది పెరిగిపోతుంది.
తగ్గితే మ్యారేజ్ సిస్టమ్ బాగున్నట్టు, పెరిగితే మ్యారేజ్ సిస్టమ్ బాగున్నట్టు. కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూసి డైవర్స్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. ఇండియాలో పెరుగుతుంది, యూఎస్లో పెరుగుతుంది, అన్ని చోట్ల పెరుగుతుంది. ఇంకా ముస్లిమ్స్ ఇలాంటి కంట్రీస్లో అయితే ఒక ముస్లిం అయినా 2-3 వైఫ్ని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఈ విషయం నాకు తెలిసిందే. పోలోగమి, మోనోగమి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిందే. మెయిన్గా ఏంటంటే మ్యారేజ్ సిస్టమ్ అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్, స్వార్థం లేకుండా ఏ సిస్టమ్ నడవదు. ఒక బిజినెస్ పెట్టుకుందామంటే ఒక పార్ట్నర్తో నువ్వు పెట్టుకుందామంటే నీకున్న స్కిల్ ఆడి దగ్గర లేకపోతేనే, ఆడి దగ్గర స్కిల్ నీకు అవసరం అయితేనే నువ్వు ఆడితో బిజినెస్ చేస్తావు. అలాగే ఆడితో అవసరం ఉంటేనే ఒక పార్ట్నర్తో కానీ ఒక కస్టమర్తో కానీ నీకు బిజినెస్ అనేది నడుస్తుంది. అదేవిధంగా మ్యారేజ్లో కూడా వైఫ్ దగ్గర అవసరం హస్బెండ్కి ఉంటేనే, హస్బెండ్ అవసరం వైఫ్కి ఉంటేనే ఆ సిస్టమ్ నడుస్తుంది. అలాగే కాకుండా వన్ వే నడవాలంటే అది ఎప్పటికీ నడవదు. కొంతమంది ఏంటంటే హస్బెండ్లు వైఫ్ని సప్రెస్ చేసేసి డామినేట్ చేసేద్దాం అనుకుంటే పిల్లిని ఇంట్లో గదిలో పెట్టి కొడితే ఏమవుద్ది, పుల్ అవుద్ది. అలాగే వాళ్ళిద్దరు తిరగబడుతుంది. అలాగే రివర్స్ వైస్ వర్సా కూడా ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి నా ఫీలింగ్, నా మెయిన్ సజెషన్ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అసలు దాన్ని ఫుల్గా స్టడీ చేయాలి. ఎలా అంటే నువ్వు ఒక ఇంజనీరింగ్ చదవాలంటే 4 years స్టడీ చేస్తున్నావు, ఒక ఇంజనీర్ అవ్వాలంటే 4 years స్టడీ చేస్తున్నావు, డాక్టర్ అవ్వాలంటే 5 years MBBS, 2 years MD, ఇలా 10 years చదువుతున్నావు. అలాగే ఒక మ్యారేజ్ సిస్టంలో నువ్వు వెళ్ళాలనుకుంటే దాంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని ఆలోచించి నువ్వు వెళ్ళి ఒక స్టడీ చేసి వెళ్ళాలి. కానీ ఒక 10 ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్తో నువ్వు డిస్కస్ చేసి ఆలోచించి వెళ్ళాలి. కానీ ఒక ఈవెంట్ లాగా మార్చేసి ఒక 10 లక్షలు పెట్టాను, 10 కోట్లు పెట్టి ఫంక్షన్ చేశాను, ఇదేంటి సంగీత్ చేశాను, ఈ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్ట్స్ ఏంటి, వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ కలుస్తాయా, వీళ్ళిద్దరు లైఫ్ లాంగ్ కలవగలరా, ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఇవన్నీ చూసుకోకుండా నేను సంగీత్ చేశాను, ఊరందరికీ భోజనాలు పెట్టాను, ఇవన్నీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం మ్యారేజ్ అనేది కూడా ఒక బిజినెస్ లాంటిదే. ఇద్దరికి మధ్య బిజినెస్ అంటే ఏంటి, ఇద్దరికి మధ్య అవసరం ఉంటేనే అది నడుస్తుంది, అవసరం లేకపోతే అది నడవదు. కాబట్టి పెళ్లి చేసుకునే ముందే వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి అన్నీ చూసుకొని ఒక 10 మంది అనుభవకులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప అమ్మాయి బాగుంది లేకపోతే అబ్బాయి బాగున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, బాగా ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా ఉండరు. ఎందుకంటే లైఫ్లో మ్యారేజ్ సిస్టంలో హ్యాపీగా ఉండాలంటే ముందు ఫీలింగ్స్ ఒకటి, అన్నిటికన్నా మెయిన్ ఫ్రీడమ్ అనేది ఉండాలి మనిషికి. ఏ మనిషి అయినా మన నేచర్లో ఇచ్చిన మెయిన్ గిఫ్ట్ ఏంటంటే ఫ్రీడమ్. నువ్వు ఏమనుకుంటే అది చేయగలగాలి. నిద్రలో లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఏమనుకుంటే అది, వాకింగ్ చేయాలంటే వాకింగ్, రన్నింగ్ చేయాలంటే రన్నింగ్, క్రికెట్ ఆడాలంటే క్రికెట్, చదువుకోవాలంటే చదువుకోవడం, ఏది కావాలంటే అది చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే కంట్రోలింగ్, హస్బెండ్ వైఫ్ని కంట్రోల్ చేయాలి, వైఫ్ హస్బెండ్ని కంట్రోల్ చేయాలి, ఒక ఫ్రీడమ్ అనేది లేకుండా చేస్తారు. ఈ ఫ్రీడమ్ పోతే మనిషి బతికున్న చచ్చిన శవంతో సమానం అనేది నా ఉద్దేశం. కాబట్టి అన్నీ ఆలోచించుకొని మ్యారేజెస్ అనేది ఇప్పుడు రాను అవుట్డేటెడ్ అయిపోతున్నాయి. హ్యాపీగా సింగిల్గా బతకడం మంచిదనేది నా ఉద్దేశం. మ్యారేజ్ చేసుకున్నా కూడా దాన్ని ఏ విధంగా మనం హ్యాపీగా ఉండాలి ముందే ఫ్యూచర్ ఫోర్కాస్ట్ చేసి ఇతను మనకు సరిపోతాడా, ఈ అమ్మాయి మనకు సరిపోరా అని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలరు. లేదంటే ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే ఏమీ కాదులే, ఫెయిల్ అయితే ఎవరికి ఏమీ కాదు. కానీ ఫెయిల్ కూడా కాకుండా సక్సెస్ అవ్వాలని నా ఇంటెన్షన్, అంతమించి ఏమీ లేదు. జై హింద్.